అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే కూడా మనం అంత ధైర్యంగా గదులోకి తీసుకెళ్లి తలుపులు వేసుకోం. చివరికి సూర్యదేవర వరప్రసాదరావు గారి ఇల్లు లాడ్జ్ లాగా తయారైపోయింది. నోరు మీవయ్యా. ఏ అతను అనే దాంట్లో తప్పే ఉంది. ఇవాళ అమృతాంజం రాయడానికి మన ప్రమేయంలో గదికి పంపమన్నాడు. రేపు మరేదో అంజనం రాయడానికి మీ అమ్మాయినో వదిన గారి అమ్మాయినో గదికి పంపంటాడు. పంపనంటారా అనే ధైర్యం మన. వాడు మళ్ళీ ఇంటికి ఏనాడైతే వచ్చాడో ఆనాటి నుంచి మమ్మల్ని అందరినీ పురుగుల్లా చూస్తున్నాడు తమ్ముడు. మమ్మల్ని చూస్తే చూశాడన్నయ్య. పెళ్లి కావాల్సిన పిల్లతో ఒళ్ళు నొప్పని తలనొప్పని ఒళ్ళు పట్టించుకుంటాడా? మేము తప్పు చేస్తే మీరు తిట్టండి కొట్టండి పడతాం, అంతేగాని ఎవడికి పుట్టాడో తెలియని ఆ వెధవంటి. ఎవరిని వాగిన నా ఆస్తిపాస్తులకు వారసులు మీరే. వచ్చే ఆదివారంతో నాకు 60 ఏళ్లు పూర్తవుతాయి. కాబట్టి మీరందరూ కలిసి నాకు షష్ఠిపూర్తి మహోత్సవం ఏర్పాటు చేయండి. ఆ వేదికపైనే ఆ రోజే నా వారసుడు ఎవరో ప్రకటిస్తాను. ప్రకటించిన వెంటనే వాడు అవుట్ హౌస్ లో కూడా ఉండడు. అంతేకాదు ఈ ఇంట్లో మేనేజర్ గా కూడా ఉండడు. సూర్యదేవర లక్ష్మీ రాఘవరప్రసాద్ గారి షష్ఠి పూర్తి మహోత్సవం తేదీ 25/2/98. ఇట్లు బంధువర్గం: బావమరుదులు నారాయణరావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, అక్కయ్య కోటీశ్వరమ్మ, చెల్లుళ్ళు ప్రభావతి, అనసూయ, సావిత్రి. బంధువులని వాళ్ళ చెల్లుళ్ళు, బావలు, వాళ్ళ పిల్లలు, చివరికి మనవల పేర్లు కూడా వేశారు. కానీ నా పేరు వేయడానికి ఆయన మనసు ఒప్పదు. నన్ను కొడుకుగా ఒప్పుకుంటారన్న ఆశ ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. నమస్తే సార్, బాగున్నారా? పేరు పైన నమస్కారం అండి. ఏదో వాళ్ళంతా హడావుడి పూలు దండలు 2 కావాలి. ఎక్కువ కావాలి. సరే అక్క, నీకు ఈ చీర బాగుంటుంది, కట్టుకో. ఇప్పుడు నాకెందుకు తమ్ముడు? మీ అందరికి కాకపోతే ఈ షష్ఠిపూర్తి మహోత్సవం నా కోసమా? మీరందరూ కట్టుకోవాలి. కట్టుకో ఇవాళ. ఏ ప్రభావతి, నువ్వు ఆ చీర తీసుకో. ఏమో సుందరా, ఆ నెక్లెస్ బాగుందా నీకు? తీసుకోమ్మా. రబీలా, నీకేం కావాలో చెప్పమ్మా. నాకు వద్దులే మావయ్య, చాలా ఉన్నాయిగా. అదేంటి అన్నట్టు రాధాకృష్ణ బావగారు, లాయర్కి ఫోన్ చేయమని చేసావా? చేశాను అన్నయ్య. లాయర్ని ఆస్తి పంపకాల కోసమే పిలిపిస్తున్నట్టున్నారు. అల్లుడు, పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేసావా? బావగారికి జీడిపప్పు అంటే ప్రాణం. అయ్యో, పాయసంలో జీడిపప్పు తప్ప ఇంకేమీ కనపడవు మావయ్య. నువ్వే తినేస్తే ఇంకా మా త్వరగా రండి. అమ్మా, ఒక అరిసి అవే. ఎప్పుడు నీకు తిండి కూడా అన్నయ్యకి అరసలంటే ప్రాణం. రండి. ఏమిటా పెళ్లి నడక? తొందరగా రండి. ఏమిటి హడావిడి? ఎక్కడికి? నువ్వు ఎదురొచ్చావుగా, నోరు మూసుకుని నా వెనకాల రండి. తొందరగా రండిరా, ఆ మోకంతా రాకముందే వెళ్ళాలి. గిన్నె కింద పడద్దేమో నీ వయ్యారానికి. చెయ్యి పట్టుకొని లాగినా. ఏమిటారు నువ్వు? మా అన్నయ్య చూడడానికి మేము వెళ్తుంటే మధ్యలో డాన్స్ చేస్తున్నావు. ఆగమ్మా, అయ్యగారు లోపల లాయర్ గారితో సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈ లోపల పురుగును కూడా రానియొద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేశారు. లోపలికి బాబాయ్ గారికి గట్టి పాయసం పెట్టి వచ్చేస్తా. తమ అయ్యగారి నోట్లో గరిట పెడితే అయ్యగారిని పిర మీద వాస పెడతారు. తప్పక ఓ నీ జమ్మడి పాను, మా తమ్ముడికి నోరారా తీపి కూడా కనిపించుకోనివా? మీరు వారికి ఎన్ని పెట్టినా వారు ఒక్క సంతకమే పెడతారు. ఆ పేరేంటో నాకు కూడా చెప్పారు. ఇప్పుడేంటి, నాకెప్పుడు తెలుసు. ఏమో నువ్వే చేసావా? కొంచెం తీపి తక్కువైంది. బాబాయ్ గారికి షుగర్ ని ఓ చెంచాడు తక్కువ వేసా. వావ్, సైదులు ఆ అదృష్టవంతుడు ఎవరయ్యా? సాయంత్రం ఆయన ఎలాగో చెప్తారు కదండి. ఆయన ఎలాగో చెప్తారనుకో, కానీ ఈ లోపు నీ బంగారు నోటితో విందామని. ఏమిటి? జాగ్రత్త. ఎంతసేపు వస్తున్నాడు? వచ్చేసాడు. ఆ వారసుడు ఎవరో చెప్పరా? అయ్యో, నీళ్లు బయట మర్చిపోయానండి. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలా? అల్లుడు, నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో నీళ్లు పోసిరా. నేనా? పోసిరావయ్యా. వెళ్ళు.
ఆ వారసుడు ఎవరో చెప్పరా మగడా? ఆ వారసుడు బయటోడు మాత్రం కాదండి, ఖచ్చితంగా మీలో ఒకడు. ఏం గొడవ చేసేవయ్యా? పెద్ద ఆయన అంతమంది పడుతున్నాడు నీ మీద. ఆయన షష్టి పూర్తి అవగానే నిన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేసి అవుట్ హౌస్ కూడా ఖాళీ చేస్తానంటున్నాడు. పిల్లలు కింద పోయారు. అల్లుడు ఏమిటి పడుకోవటం? టైం అవుతుంది. అబ్బే ఏలా నమ్ముకుంటే ఒక్క పని కూడా కాదు. ఏమే సావిత్రి, మీరెట్ట కూర్చుని ఊసులాడుకుంటే ఆ వచ్చే వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టండి. ఎలా నడవండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ షష్టి పూర్తి మాతో పాటు చాలా మందికి ఆనందకరమైన రోజు. మీరు బాధ్యతల నుంచి తప్పుకునే రోజు. మీ బంధువుల్లో ఒకరికి అధికారం చేతికొచ్చే రోజు. నిజంగా ఈ రోజు మర్చిపోలేను సార్. మీ వాళ్ళందరి జీవితాలకి ఓ దారి చూపించారు. డబ్బు లేని వాళ్ళ కోసం స్కూల్ కట్టించారు, స్కాలర్షిప్లు ఇప్పించారు. మీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకున్నారు. సొంత మనిషిని మరి నన్నెందుకు సార్ అంటరాని వాడిగా చూస్తారు? నా పేరు చెప్తే ఉలిక్కి పడతారు. నా నీరు చూస్తే తప్పుకుని వెళ్ళిపోతారు. నేరాగానే మాట్లాడడం ఆపేస్తారు. నేనేం తప్పు చేశాను సార్? మిమ్మల్ని ప్రేమించి మీరే దేవుడని నమ్మిన మా అమ్మ కడుపులో పుట్టడమే నేను చేసిన తప్ప. మిమ్మల్ని నాన్న అని పిలవాలని ఆశపడ్డం తప్ప. మా అమ్మ ప్రతివ్రతాన్ని లోక ముందు చెప్పాలనుకోవడం తప్ప. చెప్పండి సార్, చెప్పండి. నాకు అర్థమైంది సార్. మీరు క్షమించలేని తప్పు ఖచ్చితంగా మా అమ్మ చేసి ఉంటుంది. మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి ఉంటుంది. మీ దృష్టిలో మా అమ్మ చెడిపోయి ఉంటుంది. నన్ను మరెవరికో కానీ మీ పేరు చెప్పుంటుంది. మా అమ్మ పతిత సార్, పతిత. సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి 61వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న శ్రీ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు. వరప్రసాద్ గారికి షష్టి పూర్తి అంటే అది ఆయన కుటుంబానికి మాత్రమే పండగ కాదు, సమాజం మొత్తానికి పండగ. మంచికి మానవత్వానికి పండగ. ఆడపిల్లకి ఎక్కువ కట్నం ఇచ్చారనే కోపంతో తన తల్లిదండ్రుల్ని బయటకు గంటేసే అన్నదమ్ములున్న ఈ రోజుల్లో తన చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘోటక బ్రహ్మచారి మన సూర్యదేవరాలు. వారిలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని ఆశిస్తూ వారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వారందరూ నా పుట్టినరోజు మంచికి మానవత్వానికి పుట్టినరోజుని, మీ అందరికీ స్ఫూర్తి అని ఏవేవో చెప్పారు. కానీ వారు చెప్పినంత, మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు. నేను ఒక మామూలు మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నేనెన్నో తప్పులు చేశాను. కొంతమందిని బాధ పెట్టాను కూడా. మీరందరూ భీష్ముడు అనుకుంటున్న నా బ్రహ్మచర్యం వెనక మీకు తెలియని ఒక కథ ఉంది. నేను ఒక ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కానీ నా తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి మా కుటుంబ బాధ్యతలకు తలవచ్చి ఆమె జీవితం నుంచి దూరమయ్యాను. నన్ను నమ్మిన ఆమెను నాకు తెలియకుండానే అన్యాయం చేశాను. ఆమెకు పుట్టిన బిడ్డను అనాథరం చేశాడు. అయితే నేను చేసిన తప్పుకు నష్టపరిహారం అనండి
ప్రాయశ్చిత్తం అనుకోండి, ఏమనుకున్నా సరే మళ్ళీ నా జీవితంలో పెళ్లి అనే భావం రాకుండా ఒంటరిగా బ్రతుకుతాను. ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తే ఆప్యాయంగా కౌగిలించుకోవడానికి ఆలోచించాను. ఇన్నాళ్లుగా లేని కొడుకుని వీడు నా బిడ్డ అని అంటే నా వాళ్ళేమనుకుంటారో మీరేమనుకుంటారో అన్న సందేహంలో పడ్డాను. ఆ ఆలోచనే తప్పు అన్న నిర్ణయానికి వచ్చి ఈ సంతోష సమయంలో నా అంతరాత్మ సాక్షిగా నిజం చెబుతున్నాను. విజయలక్ష్మి నా భార్య, ఆనంద్ నా కొడుకు. బాబు ఆనంద్, అతనే నా కొడుకు. చిటికిన వేలు పట్టుకుని నీకు ఈ లోకం చూపించాల్సిన తండ్రి, ఇన్నాళ్ళు పరువు ప్రతిష్టల్ని పట్టుకు వేలాడి నీకు మనోవేదన మిగిల్చారు. తండ్రంటే చిన్నప్పుడు చేతిలో ఆటబొమ్మల, ఊహ తెలిసాక చదువు నేర్పే పుస్తకంలా, వయసొచ్చాక జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే మార్గదర్శకుడిలా ఉండాలంటారు. గోరుముద్దలు తినిపించని తల్లి, గుండెల మీద వేసుకొని పెంచని తండ్రి, తలకొరివి పెట్టని కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటి. ఆనంద్ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి సూర్యదేవర కుటుంబానికి, ఈ వంశ పరువు ప్రతిష్టలకు, ఆచారాలకు, సంస్కృతికి నా కొడుకే వారసుడు. నాన్నగారు, బాబు, నాన్నగారు, బాబు, నాన్నగారు. అన్నయ్య ఇంత ఘోరం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదక్క. షష్ఠిపూర్తి రోజే ఈ ఇంటి కీర్తిని మంట కలిపాడు. అవ్వా, 60 ఏళ్ళు మీదకొచ్చాక అక్రమ సంబంధం గురించి స్టేజెక్కి చెప్తాడా? సిగ్గున్నవాడైతే ఇలాంటి వెధవ పని చేసేవాడే కాదు, రేపు నలుగురిలోనూ తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు ఫలానా సూర్యదేవర వారి ఆడపడుచులు అంటే అందరూ చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. ఈ రోజు జరిగిన దానికి రేపటి నుంచి మీద చేయి వేయకుండా ఉంటే అంతే. ఇంకా ఎందుకులే గౌరవాలు, నీతి జాతి గాలి కొదిలేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే వాడికి మర్యాదలు ఎందుకు? అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా నీకు షష్ఠి పూర్తి చేద్దాం అనుకున్నందుకు మాకు తగిన శాస్త్రి చేశావు. నీ పద్ధతులు క్రమశిక్షణ చూసి నువ్వేదో పెద్ద మహానుభావుడు అనుకున్నావు, కానీ ఈ రోజు నిన్ను మామూలు మనిషిగా చూడడానికి కూడా పనికిరావని తేలిపోయింది. ఇలాంటి వాడిని అన్నయ్య అని పిలిస్తే రాక్షసుని రాముడన్నంత పాపం. ఎవరి గురించా మాట్లాడుతున్నావు? తోడబుట్టిన వాళ్ళ కోసం తన సుఖాన్ని వదులుకున్న ఈ మహానుభావుడు గురించా? ప్రతివాడు నేను నా పెళ్ళం పిల్లలు బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో చెల్లెళ్ళు, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండాలనుకునే ఆ ఉత్తమున్నా మీరు నిందించేది. ఆయన ఏం తప్పు చేశారని మీ అందరూ నిలదీస్తున్నారు? మీకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నారనేగా? అంటే మీకు సంసారాలు కావాలి, మొగుళ్ళు కావాలి, పిల్లలు కావాలి, ఆయన మాత్రం మీ అందరి కోసం ఒంటరిగా మిగిలిపోవాలి, అంతేగా? మనందరి కోసం గుమ్మంలోకి వచ్చిన కొడుకుని కూడా గుమస్తాలా చూశాడే మీ అన్న. ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుని ఆయన కళ్ళ ముందే రక్తం వచ్చేలా మనమంతా కొడుతున్నా మౌనంగా భరించాడు. మనం ఏమనుకుంటామోనని కన్నీళ్ళు కూడా రెప్పల కిందే దాచుకున్నారు. ఇంత వయసు వచ్చాక కూడా ఆయన ఇంకా మీకోసమే బతకాలా? ఇప్పటిదాకా ఆయన చేసింది చాలదా? ఏ అంతస్తు లేని మనందరికీ సంఘంలో గౌరవం కల్పించాడు. మీ చీరల దగ్గర నుంచి చంపిన వరకు అన్ని అమర్చి పెట్టారు. ఇంకా ఏం కావాలి? మీ గురించి మేం కూడా ఆలోచించినంతగా ఆలోచించాడే మీ అన్నయ్య. అటువంటి ఆదర్శమూర్తిని అపార్థం చేసుకుంటే మీకు పుట్టగతులు ఉండవు. పొడి కిందకి, పొడి అందరికి, పొడి. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి బావగారు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. ఇన్నేళ్లుగా మీ భార్యని బిడ్డని మా కోసం త్యాగం చేశారు. ఇక ముందు ఈ తప్పు జరగటానికి వీల్లేదు బావగారు. అవును బావగారు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి. మీరు ప్రేమించడం తప్పు కాదు బావగారు,
కానీ మీ ప్రేమని మాకెవరికీ తెలియకుండా దాచారు చూడండి, అది మాత్రం తప్పే. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే మేమే స్వయంగా వెళ్లి అక్కయ్య గారిని చేరేసారలతో ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం బావగారు. మేము ఎంతమంది ఉన్నా మీ భార్య పిల్లలకు సాటిరాము. బావగారు, ఈ వయసులో ఖచ్చితంగా మీ మనసు తెలుసున్న మనిషి మీకు తోడుగా ఉండాలి. అల్లుడు, బావగారు మనందరినీ క్షమించారు. ఈ సంతోష సమయంలో తీపి తినిపిద్దాం. నువ్వు వెళ్ళి పాయసం తీసుకురా. వెళ్ళు. మీరు గదిలోకి పదండి బావగారు. మీ షష్టి పూర్తి రోజు చాలా ఆనందంగా గడపాలి. కానీ మా మూర్ఖత్వం వల్ల మీ సంతోషాన్ని పాడు చేశాం. కూర్చోండి బావగారు. అంతా మన మంచికే జరిగిందనుకోండి. మావయ్య, మీ శేష జీవితం భార్య పిల్లలతో తృప్తిగా గడపాలని కోరుకుంటూ ఈ తీపి తినిపిస్తున్నాం. మీరందరూ చూపించే ఆప్యాయత ముందు ఈ తీపి ఎక్కువ. మా ముసట కాదనకండి బాబాయ్ గారు. మావయ్య, తీసుకోండి. అన్నయ్య, బావగారు, ఈ రోజు నుంచి ఆనందం మా ప్రాణంలా చూసుకుంటాం. అన్న ఎలాగే అక్కయ్య రాగానే మీ ఇద్దరికి నిజమైన షష్టిపూర్తి మేము చేస్తాం బావగారు. మెల్లిగా మెల్లిగా తినండి బావగారు. మంచినీళ్ళు కావాలా? ఇవి గ్లాసుడు మంచినీళ్ళతో తగ్గే ఎక్కిళ్ళు కావు బాబాయ్ గారు. మీ గుక్కిలు ప్రాణం పోతే గాని ఆగవు. మీరు తాగిన పాయసంలో విషం కలిపాం బావగారు. ఏళ్ళ నుంచి నువ్వు పెట్టే ముచ్చి రూల్స్ అన్నిటికీ తలొంచి కుక్కల్లా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటే 3 నెలల క్రితం వచ్చిన లోపగాడికి యాచి రాస్తావా? ఎవడో ఫోన్ కిస్కా కొట్టగాడి తీసుకొచ్చి నీ కొడుకంటే వాడికి మేము సలాములు కొట్టాలా? నీకోసం వేటకూర మానేసి తోటకూర తిని బతికాం. నువ్వు కారెక్కమంటే కారెక్కాం, కాదు కుక్కల బండి ఎక్కండి అంటే ఎక్కాం. ఇదంతా ఎవరి కోసం చేశాం? నీ మీద గౌరవంతోటో నీ పెద్దరికం మీద భక్తితోటో కాదు. ఏనాటికైనా నీ ఆస్తిని మాకు రాసిస్తావని, నీ ఫ్యాక్టరీలో ఓటాలు ఇస్తావని. నువ్వు చచ్చిన తర్వాతైనా మేము మా ఇష్టం వచ్చినట్టు సుఖంగా బతుకుతుంది. నీ చావుతో ఇది ఆగుతుందనుకో. నీ చేత నీ కొడుకుని చంపిస్తాం. ఇంకా సేపట్లో చచ్చిపోయే నువ్వు వాణ్ణెలా చంపుతానా అని టెన్షన్ పడుతున్నావా? ఇది ఆనంద్ గారి మేనమామ రాసిన ఉత్తరం. దీని ఆధారంగా వాడు నీ ఆస్తి కోసం ప్లాన్ చేసి నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడని, అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని వాడి మీద కేసు పెడతాను. నీ సమాధే నీ కొడుకు చావుకి పునాది, మా జీవితాలకి ఉగాది. అనిపించేది నీ నోట్లోంచి వచ్చే రక్తం, నీ ఒంట్లోంచి పోయే ప్రాణం చూసుకో. ఎన్నాళ్ళు ఒంటరిగానే బతికాడు, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే చావనివ్వండి. పదండి పోదాం. కలిపేసి పోతాడట. స్ట్రాంగ్ గా గెలిపాడు. వరప్రసాద్ గారు లేరు, బయటికి వెళ్ళారు. కింద కారు ఉంది. అదే వేరే కార్లు వెళ్ళారు. అవునవును. నాన్నగారు, చెప్పండి, ఏమైంది? ఏమిటది? మా నాన్నగారికి వాళ్ళు విషయం పెట్టారు. దేవుడు లాంటి మనిషిని చంపాలనుకున్నారా? ఏ ఆస్తి కోసం మీరు ఆయన చంపాలనుకున్నారో ఆ ఆస్తి మీకే రాశాడు. తీసుకోండి.
కన్న కొడుకు 2 ఎకరాలు ఇచ్చాడు. అది కూడా తను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఖర్చు కింద ఇచ్చాడయ్యా. అలాంటి మనిషిని చంపి మీరేం బాగుపడతారు? ఛీ! ఆగండి! ఆయన చచ్చారో లేదో చూడటానికి వచ్చారా? మీకోసం, మీ భవిష్యత్తు కోసం మా అమ్మని నన్ను కాదనుకున్నందుకు ఆయన రుణం చాలా బాగా తీర్చుకున్నారు. నేను మా నాన్న సంపాదించిన డబ్బు కోసం రాలేదు, ఆయన ప్రేమని పొందాలని వచ్చాను. ఎవరికి పుట్టానో తెలియకుండానే చచ్చిపోకూడదని వచ్చాను. నాకు ఓ కేర్ ఆఫ్ అడ్రస్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. అంతేగాని వారసత్వం కోసం, ఓటాల కోసం నేను రాలేదు. బావమరుదులు బతుకు కొడతారంటారు, కానీ మీరు మా నాన్న చావును కోరుకున్నారు. ప్రేమించిన మనిషికే పాడిగా తనుకునే మిమ్మల్ని ఏం చేసినా పాపలేదు. చిచ్చే! డాక్టర్, మిస్టర్ ఆనంద్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడండి. క్షమించండి బావగారు. ఫలితాన్ని ఆశించి ఎవరిని ప్రేమించకూడదంటారు. నా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ఆస్తి దక్కించుకోవాలని మీరు నన్ను గౌరవించారు. అందుకే నా యావదాస్తిని మీకు అప్పగించారు. డబ్బు ఎంత మంచిదో అంతకంటే ఎక్కువ చెడ్డది కూడా. ఎన్ని దారుణాలనైనా చేయిస్తుంది. నా చెల్లెళ్ళు అమాయకురాళ్ళు. వాళ్ళ మీద కోపం వస్తే కొట్టండి, తిట్టండి, అంతేగాని ఏ అఘాయిత్యానికి పాల్పడకండి. పదబాబు. లక్ష్మి, నేను నీకు ఆనాడు అన్యాయం చేసిన నువ్వు నాకు మేలే చేశావు. సమర్థుడు, బుద్ధివంతుడు అయిన మంచి కొడుకును కని ఈ వంశానికి వారసుని ఇచ్చావు.
బావగారు ఇదంతా చూస్తుంటే ఒక పండగలాగా ఉందండి. పండగలాగా ఏమిటి పండగే